కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. ప్రతి ఒక్కరూ ఓటును బాధ్యతగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. సంక్రాంతి పండుగకు తరలి వచ్చినట్లు ఓటర్లు ఓటు వేయడానికి రావాలని ప్రజలకు పిలుపునిచ్చిన జై భారత్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. ఘనంగా ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, ప్రతి ఒక్కరూ ఓటును బాధ్యతగా తీసుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. రానున్న ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం నుండి తెదేపా కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్ కు మద్దతుగా గురువారం సాయంత్రం విశాఖ దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో పవన్ మాట్లాడారు. మండు టెండర్ను సైతం లెక్క చేయకుండా మార్పు కోసం ప్రయత్నిస్తున్న తమకు ప్రజలు సహకరించాలని కోరారు. గత 5 ఏళ్ల వైకాపా పాలన విధి విధానాలపై పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ నేలకు సేవ చేయడానికి వచ్చానని చెప్పిన పవన్, జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తే ఈసారి ప్రజల సొంతాస్తులు కూడా అమ్మేస్తాడన్నారు. అందుకే జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చాడని, మళ్లీ జగన్ వస్తే కొండలు గుట్టలు దోచేస్తాడని అన్నారు. ముస్లిం పథకాలను ఆపేసిన జగన్ 70 లక్షల కుటుంబాలను కాలరాసే 217 జీవో నెంబర్ తీసుకురావడం దారుణమన్నారు. కూటమి అధికారంలోకి రాగానే రెల్లి సోదరులకు తగిన ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ఫిషింగ్ హార్బర్ లో అవసరమైన దగ్గర జెట్టీలు నిర్మిస్తామని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థులు వంశీ, వెలగపూడి రామకృష్ణబాబు, విష్ణుకుమార్ రాజు, గణబాబు, తెదేపా, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆట పాట పొలం పని సముద్రం సైనికుడు, ఇది ఉత్తరాంధ్ర 6 ప్రాణాలు. ఇది సో వాటి గురించి గుర్తొచ్చి మాట్లాడుతా, ఆట అంటే ఆట పాట అంటే గుర్తొచ్చింది. తాడిసెట్టెక్కనేవు, తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు, ఈత కళ్ళు తెంపనేవు. తాడిసెట్టెక్కనేవు, తాడి కళ్ళు తెంపనేవు, ఈత సెట్టెక్కనేవు, ఈత కళ్ళు తెంపనేవు. మళ్ళీ ఓ మళ్ళీ ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి, ఓ మళ్ళీ నీకెందుకురా పెళ్ళి. ఏ పాట నేను మిమ్మల్ని సినిమాల్లో పాడానని చెప్పడానికి చెప్పట్లా, మళ్ళీ ఓటు అడగడానికి జగన్ వస్తున్నాడు. అందుకని మళ్ళీ ఆయనేమో నువ్వు తాడి చెట్టు ఎక్కలేవు, ఈత చెట్టు ఎక్కలేవు అన్నావు. నువ్వు సిపిఎస్ రద్దు చేయలా, ఫీజు రీఎంబర్స్మెంట్లు చేయలా, డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలా, ఇలా మహిళలకి ప్రాణరక్షణ కల్పించలా, అడ్డగోలుగా సముద్రం మొత్తం మత్స్యకారులకి నిలబడలా, ఇక్కడ కూర్చోబెట్టి అడ్డగోలుగా వేలాది ఎకరాలు దోచేశాం, భూముల్ని రక్షించలా. మనం మళ్ళీలాగా మళ్ళీ మన జగ్గుబాయికి ఎందుకే నీకు ఎన్నికలు, ఎందుకే ఓటును. సో మనం మళ్ళీకి చెప్పండి, వైసీపీ మళ్ళీకి నీకెందుకే పెళ్లి, మళ్ళీ వాళ్ళు చాలేరు. నేను నాకేం సరదా కాదు పాలిటిక్స్, నాకు పాలిటిక్స్ బాధ్యత. దేనికి బాధ్యత? నాయకుడు అనేవాడు ఒక ఎన్నికల కోసం వస్తే మనకు అవసరం లేదు, ఒక తరం కోసం ఆలోచించగలిగితేనే అది నాయకుడు. ఒక మిలిటరీ వ్యక్తి కావాలి అంటేనేమో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, పోలీస్ అవ్వాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి, డిఎస్సి నోటిఫికేషన్ రాయాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలి. ఏది చదవాలన్నా ప్రతి ఒక్కరికి పరీక్షలు పెడతారు, ప్రతి ఒక్కరికి పరీక్షలు. కానీ వైవి సుబ్బారెడ్డి గారికి పరీక్షలు అవసరం లేదు, వైఎస్ జగన్ గారికి పరీక్షలు అవసరం లేదు. అంటే నువ్వేం చేస్తావు మీరు ఆలోచించాలి. అది వాళ్ళ తప్పు కాదు. అది ముఖ్యంగా యువత, ఆడపడుచులు, మహిళలు, పెద్దలు మీరు ఆలోచించాలి. నేను అవగాహన చేసుకుని వచ్చాను పాలిటిక్స్కి, సరదాగా రాలా. పబ్లిక్ పాలసీ చదివా, నిలబడగలను, కొట్లాడగలను, అవసరమైతే చొక్కా మడిచి రౌడీలతోటి కొట్లాడగలను. ఈ 5 సంవత్సరాల్లో ఉద్యోగాలు ఎక్కడికి వెళ్ళినాయి, పెట్టుబడులు ఎక్కడికి వెళ్ళినాయి. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ తీసుకొస్తే తిరిగి పంపించేశారు, లులు మాల్ తీసుకొస్తే తిరిగి పంపించేశారు. ఇక్కడ లా అండ్ ఆర్డర్
నేను సౌత్ నియోజకవర్గంలో మా టీడీపీ ఇన్ఛార్జ్ గండిబాబ్జీ గారితో ఇక్కడ ప్రతి వార్డు తిరిగాను. ప్రతి వార్డులో వాళ్ళు ఏం సమస్య చెప్పారంటే గంజాయి బాగా పెరిగిపోతుంది, క్రైమ్ చాలా పెరిగిపోతుంది, దొంగతనాలు చాలా పెరిగిపోతున్నాయి, యువత భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇక్కడ డ్రైనేజ్ సమస్యల వల్ల మీ అందరు చెత్త పన్ను కడుతున్నారా, కట్టట్లేదా? చెత్త పన్ను కడుతున్నారా? మరి కడుతున్నప్పుడు మరి మీ డ్రైన్స్ క్లీన్ చేయాలా, క్లీన్ చేయకూడదా? మరి ఏదన్నా చేస్తున్నారా? చేయట్లేదు. ప్రాపర్టీ ట్యాక్స్ ప్రతి సంవత్సరం 15% పెంచేస్తున్నారు. ప్రాపర్టీ ట్యాక్స్ పెంచడం వల్ల మీ వీధిలో లైట్ కూడా వేయట్లేదు. అంత బాధాకరమైన పరిస్థితి. చాలా ఏరియాస్లో రాత్రిపూట మహిళలకి భద్రత లేదనే విషయం కూడా మీ అందరూ నాకు చెప్పారు. ఇవాళ పొత్తు ధర్మంలో వంశీకృష్ణ గారికి ఇక్కడ సీట్ ఇవ్వడం జరిగింది. గండిబాబ్జీ గారు చాలా బాగా పనిచేసినా సరే నేను అనేక సందర్భాల్లో ఇది చెప్పాను. తెలుగుదేశం పార్టీ ఓ కష్టకాలంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు నా భవిష్యత్తు, నా పార్టీ భవిష్యత్తు అని ఆలోచించలేదు. రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి అని 3 సంవత్సరాల నుంచి ఆయన ఏమన్నారు? ప్రభుత్వ వ్యతిరేకత ఓటు చీలనివ్వకుండా చేస్తానని అన్నారు. ఆయన అన్నట్టు ఇవాళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిసి వచ్చి ఈ దుర్మార్గ పాలన ఓడించడానికి మీ ముందుకొచ్చాం. అయితే ఇవాళ మీ ఉన్న ఎనర్జీ రేపు మీరు ఓటింగ్ బూత్ లో చూపించాలని మీ అందరినీ కోరుతున్నాను. పార్టీ బలోపేతం కోసం, ఈ నియోజకవర్గం బలోపేతం కోసం 24 అవర్స్ కష్టపడి మీకు పార్టీని కీలక పాత్ర పోషిస్తానని మీకు ఈ సభగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒకటే కోరుకుంటా ఉన్నా, ఇక్కడున్న ఎమ్మెల్యేకి 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు మీ ద్వారా మనస్ఫూర్తిగా, అన్న ద్వారా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నా. ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ద్వారా నా రిక్వెస్ట్, నా అభ్యర్థన, ఒక్క అవకాశం నాకు ఇవ్వాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా, అన్న నాకు అవకాశం ఇచ్చారు, ఆ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుని ఒక అద్భుతమైన మెజార్టీతో అన్న గిఫ్ట్గా ఇవ్వాలని నేను కోరుకున్నా. అన్నలాంటి నీతివంతమైన రాజకీయం చేసే నాయకుడి దగ్గర నేను ఎంతో సంతోషంగా, స్వేచ్ఛగా, హ్యాపీగా ఉన్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ, ఇవాళ మన గుర్తు మీకు అందరిది గాజు గ్లాస్, ఎంపీ గారి గుర్తు సైకిల్, గాజు గ్లాస్ గుర్తు సీరియల్ నెంబర్ 9కి ఎదురుగా మనందరం కూడా ఓటేయాలి. ఎంపీ గారు సీరియల్ నెంబర్ 3 సైకిల్, దానికి మీరు ఓటేయాలని చెప్పేసి ఇక్కడున్న ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న ఎన్నికల్లో జై భారత్ పార్టీ తరపున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ గురువారం సాయంత్రం 25వ వార్డులో విస్తృతంగా ప్రచారం చేశారు. ముందుగా సీతమ్మపేట గణపతి ఆలయంలో వినాయకుడిని దర్శించుకుని ప్రచారం ప్రారంభించిన జేడీ సమీపంలో ఉన్న టీ దుకాణంలోకి వెళ్లి దుకాణం యజమానితో మాట్లాడారు. అక్కడి నుండి ప్రజల్లోకి వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీ లక్ష్మీనారాయణ సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ స్థానిక సమస్యలైన నీటి సమస్య, డ్రైనేజీ సమస్యల గురించి ప్రజల నుండి పూర్తి వివరాలు తెలుసుకున్నానని, వాటిని పరిష్కరించే దిశగా తాను కృషి చేస్తానని చెప్పారు. ప్రజల నుండి అద్భుతమైన స్పందన వస్తుందన్న జేడీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటామో ఆ విధంగానే అన్ని ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చి పూర్తి శాతం ఓటింగ్ కూడా జరగాలని జేడీ సూచించారు. 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ నెంబర్ 8లో తన పేరుతో పాటు ఫోటో, తమ పార్టీ గుర్తు టార్చ్ లైట్ ను చూసి ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జేడీ ప్రజలను కోరారు. వార్డు నెంబర్ 25లో మన ప్రచారం ముఖ్యంగా ర్యాలీ రూపంలో నిర్వహించడం జరుగుతోంది. ఈ ప్రాంతంలో ఉన్న అనేక సమస్యలు, ముఖ్యంగా నీటి సమస్య కావచ్చు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, తర్వాత ఇక్కడ ఉన్న హౌసింగ్ సమస్య కావచ్చు, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ప్రజల నుంచి తెలుసుకొని వాటికి పరిష్కారాలు తెలుసుకొని ముందుకు వెళ్లే దిశగా ఈరోజు ఇక్కడి నుంచి ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ విధంగా ముందుకు వెళుతున్నాం. ప్రజల స్పందన చాలా బాగుంది. ముఖ్యంగా ఒక మార్పు కోరుకుంటున్నారు ప్రజలు. మన యొక్క సమస్యలను అసెంబ్లీలో మాట్లాడే వాళ్ళు కావాల్సిందిగా వాళ్ళందరూ కూడా భావిస్తున్నారు. సో ఆ విధమైన వాతావరణంలో ఒక కొత్త వాతావరణం. ముఖ్యంగా నేను ప్రజలను కోరుకుంటున్నది ఏంటంటే పెద్ద సంఖ్యలో మీరందరూ ఓటింగ్కి రావాలి. ఏ విధంగా అయితే మనం సంక్రాంతి పండుగ జరుపుకుంటామో ఈ ఓటింగ్ పండుగ కూడా ఆ విధంగా జరగాలి. సంక్రాంతి అనగానే మనము అనేక ప్రాంతాల్లో ఉన్న మన పిల్లల్ని కానీ, బంధువుల్ని కానీ అందరినీ పిలుస్తుంటాం.
ఆ విధంగా ఇక్కడ ఓటు హక్కు ఎవరికైతే ఉందో వారందరూ కూడా వచ్చి ఓటు చేస్తే అప్పుడే ఈ పెట్టుబడి రాజకీయాలు, పెట్టుబడి పాలిటిక్స్, ఇన్వెస్ట్మెంట్ పాలిటిక్స్, డబ్బులు ఇచ్చి ఓటు కొనుక్కునే ధోరణి ఏదైతే ఉందో దాన్ని మనం శాశ్వతంగా దాన్ని ప్రక్షాళన చేయవచ్చు. అందువల్ల ఓటర్లందరికీ కూడా పెద్ద సంఖ్యలో ఈ ఎన్నికల్లో పాల్గొనమని నేను అందరినీ కూడా విన్నవించుకుంటున్నాను. ఈ సందర్భంగా ఈసారి ఫోటోగ్రాఫ్ వస్తుంది, తర్వాత వచ్చేసి మా ఎలక్షన్ సింబల్ వస్తుంది. కాబట్టి ఆ విధంగా ప్రజలకు ఏమాత్రం కన్ఫ్యూజన్ ఉండదు. ఈసారి ఇంతకుముందు అయితే కేవలం పేరు తర్వాత ఎన్నికల గుర్తుండేది. మా ఎన్నికల గుర్తు బ్యాటరీ టార్చ్ అంటే టార్చ్ లైట్. ఈసారి దాంతోపాటు మా ఫోటో కూడా ఉంటుంది. కాబట్టి ఓటర్లకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉండేటట్టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తీసుకునే నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాం. ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ INTUC 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శుక్రవారం నగరంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. GVMC గాంధీ విగ్రహం వద్ద ఇంటక్ అధ్యక్షుడు మంత్రి రాజశేఖర్, ప్రధాన కార్యదర్శి భోగవిల్లి నాగభూషణం, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యక్షుడు కొండబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలను ముందుగా కేక్ కట్ చేసిన అనంతరం జెండా చేతపట్టి జై జై ఇంటక్ అంటూ కార్మికులు నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ INTUC కార్మికులకు అందించిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కె ఈశ్వరరావు, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. INTUC వ్యవస్థా దినోత్సవం ఈరోజు మహాత్మా గాంధీ సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పడినటువంటి ఒక పెద్ద కార్మిక సంస్థ. అందుకని ముందుగా మహాత్మా గాంధీ గారి విగ్రహానికి పూలమాల వేసిన తర్వాత పెద్ద ఎత్తున INTUC వ్యవస్థా దినోత్సవం, INTUC ఏ విధంగా ఆవిర్భవించింది, INTUC దేశంలో అనేకమైన ఏ విధంగా ముందుకు వెళ్ళగలిగిన విషయాలు చెప్తూ INTUC సంస్థ ఏర్పడిన తర్వాత ప్రభుత్వాల మీద నిరంతరం పోరాడి కార్మిక వర్గం వారు అనుకున్న దానికంటే ఎక్కువ రూపంలో ఇటు వేతన సవరణలు కానివ్వండి, వారికి రావాల్సిన ప్రమోషన్లు కానివ్వండి, వారు ఇల్లు కట్టుకోవాలని హౌస్ బిల్డింగ్ లోన్లు కానీ, ఇల్లు గృహ సదుపాయాలు కానీ, వారి పిల్లలకి ఎడ్యుకేషన్ కానీ, మెడికల్ సదుపాయాలు కల్పించింది. ఈ దేశంలో అనేకమైన కార్మిక చట్టాలు తీసుకురావడంలో ప్రత్యేకమైన పాత్ర పోషించింది. కార్మికుల జీవితాలు వెలుగులు నింపినట్టు సంస్థ ఈరోజు INTUC. పెద్ద సంజీవ్ రెడ్డి గారి నేతృత్వంలో ఈరోజు INTUC దేశవ్యాప్తంగా అనేకమైన కార్యక్రమాలు చేస్తూ రాష్ట్రాల్లో కానీ కేంద్రాల్లో కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కార్మిక వర్గం మీద దాడులు చేస్తే దాన్ని ఎదిరించే పోరాడగలిగేటువంటి ఏకైక కార్మిక సంస్థ INTUC. INTUC వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం జిల్లా INTUC ఆధ్వర్యంలో ఇక్కడ విశాఖపట్నంలో అన్ని కర్మాగారాల నుంచి కూడా యూనియన్ నాయకులందరూ వచ్చి ఈవేళ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించి ఇక్కడ కేక్ కట్ చేసుకొని మరి సంజీవ్ రెడ్డి గారు జాతీయ INTUC సంజీవ్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనే ఉద్దేశంతో ఇక్కడ INTUC వ్యవస్థాపక దినోత్సవం 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని 78వ సంవత్సరం ఎంటర్ అయ్యే సందర్భంగా ఇక్కడ మేము కార్యక్రమం చేయించుకున్నాం. ప్రతి సంవత్సరం చేసుకుంటాం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా చేసుకొని వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ముఖ్యంగా భారతదేశంలో అతిపెద్ద సంస్థ ఏదైనా ఉందనుకున్నట్లయితే అది INTUC సంస్థ మాత్రమే. అది సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో నడుస్తుంది. 3,30,00,000 మంది మెంబర్షిప్తో భారతదేశంలోని INTUC అగ్రగామిగా ఉంది. మరి కార్మికుల్ని మేలు చేయడంలో కానీ, కార్మికులకి కాపాడడంలో కానీ, కార్మిక హక్కులు కాపాడడంలో కానీ, అదేవిధంగా చట్టాలు తీసుకురావడంలో కానీ, కార్మికులకు అనుకూలంగా చట్టాలు తీసుకురావడంలో కానీ సంజీవ్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరూ కూడా పనిచేస్తూ మరి చక్కని కార్యక్రమం చేస్తున్నాం. ఈరోజు INTUC వ్యవస్థాపక దినోత్సవం. INTUC వ్యవస్థాపక దినోత్సవ శుభాకాంక్షలు కార్మిక వర్గానికి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ సందర్భంగా కార్మికులకు ఒకటే విన్నపం, ఈరోజు ఈ నెల 13వ తారీఖున జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కూడా కార్మికులు కానీ ప్రజలు కానీ అందరూ కూడా వారు ఓటు హక్కును వినియోగించుకొని వాళ్ళకి నచ్చినటువంటి నాయకుడిని ఎన్నుకొని వాళ్ళకి సేవ చేసే నాయకులను ఎన్నుకోవాలని INTUC పక్షాన మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు కార్మిక చట్టాలని మనం బలోపేతంగా అమలు చేసుకోవాలన్నా, చట్టసభల్లో మంచి జరగాలన్నా, మంచి నాయకుని ఎన్నుకోవాలన్నదే INTUC ప్రధాన ధ్యేయం. మరి మహాత్మా గాంధీ స్థాపించినటువంటి INTUC మరి ఆ విధంగా మనం మంచి నాయకుల్ని, నాయకత్వాన్ని ఎన్నుకోవడం ద్వారా మనకు మేలు జరిగే విధంగా మనం ప్రయత్నం చేయాలని సందర్భం కోరుకుంటున్నాం. కార్మిక వర్గ అభిమానం పొందిన INTUC ఎప్పుడు కూడా ఇప్పుడున్న NDA ప్రభుత్వం ఈ కార్మిక చట్టాలన్నీ కూడా 44 కార్మిక చట్టాలకి 4 కోట్లుగా మార్చి శ్రమదోపిడి చేయాలని, కార్మికులకి బ్రిటిష్ పాలన తీసుకురావాలని చెప్పి కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా కార్మిక వ్యతిరేకంగా చట్టాలు చేస్తున్నారు. ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఈరోజు INTUC పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుందని తెలియజేస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ పరం కాకుండా మేము కాపాడుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా GVMC 43వ వార్డు కార్పొరేటర్ పి ఉషశ్రీ ఆధ్వర్యంలో
విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, విశాఖ ఎంపీ అభ్యర్థిని బొత్స ఝాన్సీ లక్ష్మి శుక్రవారం ప్రచారం నిర్వహించారు. అక్కైపాలెం, నందగిరి నగర్, నరేంద్ర నగర్, చెక్కుడురాయ్ భవనం, జగన్నాథపురం ప్రాంతాల్లో ప్రచారం నిర్వహించగా స్థానిక ప్రజలు వారికి అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాను స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని అనేక సమస్యలను పూర్తి చేయడం జరిగిందని, అక్కైపాలెం ప్రాంతంలో రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం జరిగిందన్నారు. నాణ్యమైన విద్యుత్ అందించేందుకు గాను విద్యుత్ సబ్స్టేషన్లు పునరుద్ధరణ మరియు కొత్త సబ్స్టేషన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఝాన్సీ మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వంలో అనేక సంక్షేమ ఫలాలు ప్రజల ముంగిటకు అందజేసేందుకు తన వంతు కృషి చేయడం జరిగిందన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో తనను ఎమ్మెల్యేగా గెలిపించి రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేయాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు, స్టేట్ మైనార్టీ చైర్మన్ జాన్ వెస్లీ మరియు పలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు, 43వ వార్డు సీనియర్ నాయకులు, మహిళలు, సచివాలయం కన్వీనర్లు, బూత్ కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులుగా రేపు జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి సోదరులు కేకే రాజు గారు పోటీ చేస్తున్నారు. అలాగే ఎంపీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను, బొత్స ఝాన్సీ నా పేరు. ఏదైతే ఈరోజు ముఖ్యమంత్రి గారి వారి తాలూకా ప్రతి సంక్షేమ అభివృద్ధి గడప గడపకు ఈవేళ ప్రజల ముంగిటే పాలన అనే విధంగా ఈరోజు ప్రతి ఇంటికి అందిస్తున్న తరుణంలో ఎక్కడికి వెళ్ళినా మరి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఈరోజు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారే మాకు ముఖ్యమంత్రి కావాలి, మా ప్రాంతం అభివృద్ధి కావాలి, మా కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలి, మా పిల్లల చదువులు కావాలి అంటే జగనన్న రావాలి. ఈరోజు మేము ఆర్థిక స్వావలంబన దిశగా అడుగు పెడుతున్నామంటే దానికి జగనన్న కావాలి. ఈరోజు మా పిల్లలు చదువుకుంటున్నారు, ఉన్న చదువులు చదువుతున్నారంటే జగనన్న వసతి దీవెన, విద్యా దీవెన. అలాగే నా పిల్లలు ఆరోగ్యంగా ఉండాలన్నా, నా కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నా ఈవేళ ఆరోగ్యశ్రీ ద్వారా అనేకమైనవి నా కుటుంబంలో ఆదుకున్న పరిస్థితులు. నాకు ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చారు. ఈరోజు నిరుపేదరాన్ని మాట లేకుండా మమ్మల్ని అందరూ కూడా ఒక గౌరవంగా పెరిగే జీవన ప్రమాణాలు పెంచే విధంగా ఈరోజు మాకు అందరికీ అందుబాటులో ఉంటున్న మరి అటువంటి ముఖ్యమంత్రి గారి పాలనని గడప గడపకి ఈరోజు తీసుకెళ్ళి మరి కేకే రాజు గారు ప్రతి ఇంటికి కూడా ఇవాళ తలుపు తట్టి ఎవరికైతే ఈరోజు ఆ సంక్షేమం అందిందో లేదో అని చూడటంతో పాటు వాలంటరీ వ్యవస్థతో పాటు ప్రత్యక్షంగా తను కూడా అందరూ కార్పొరేటర్లు అందరూ కలిసి ప్రతి గడపకు కూడా వీళ్ళు తట్టి ప్రభుత్వం ఇస్తున్న కార్యక్రమాలు సుమారు ఈ ఒక్క నియోజకవర్గంలోనే మరి కేకే రాజు గారు అయితే 450 కోట్లు డెవలప్మెంటు, అలాగే 1450 కోట్లు ఇన్వెస్ట్మెంటు ఇక్కడ మరి అటువంటి దాంతో డెవలప్ చేస్తున్నారంటే ఉన్న వాటన్నిటిలోని ఈ కుబేరస్థానం నార్త్ అంటే అటువంటి కార్యక్రమాలన్నిటితో పాటు పరిశ్రమలు కూడా ఈరోజు రెహజా గ్రూప్ వాళ్ళు దినార్బిట్ మాల్ లాంటిది ఏంటి కూడా త్వరితగతిన ఏషియాలో బిగ్గెస్ట్ మనది ఇక్కడ వస్తుందంటే అటువంటి దాంతో ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పారు, స్థానికంగా ఉండే వాళ్ళకి 70% ఉద్యోగ ఉపాధి అవకాశాలని. అటువంటి అవకాశాలు ఈరోజు ఈ ఉత్తర నియోజకవర్గంలో ప్రతి యువతకు కూడా వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో మరింత వారికి చేరువుగా ఉండే అటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో తెదేపా కూటమి అభ్యర్థిగా భీమిలి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా కుమారుడు గంటా రవితేజ ఆనందపురం భీమిలి మండలంలో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రజలతో మమేకమవుతూ అక్కడ సమస్యలు తెలుసుకుంటూ వాటిని త్వరలో పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముఖ్యమని, ఈ 5 ఏళ్లలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, కూటమి అభ్యర్థులు గెలిస్తే తప్పనిసరిగా అభివృద్ధి సాధిస్తామని తెలిపారు. నిరంతరం సామాన్యుల కోసం పనిచేసే వ్యక్తి అయిన గంటా శ్రీనివాసరావుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. అది కొంచెం ఆ కక్ష రాజకీయాలు చేయడం వల్ల ఈ ప్రభుత్వం మన టీడీపీ వాళ్ళందరికీ కొంచెం ఇబ్బంది పెట్టారు. సో ఆ సమస్య అనేది మన ప్రభుత్వం మారాక కంపల్సరీ బాబు గారు అది గ్యారంటీగా ఇచ్చిన ఆ సూపర్ 6 పథకాల్లో మన ఇల్లు భూములు అలాగే ఇంటింటి కొలాయ్ అనేది అది కంపల్సరీగా ఉంటుంది. అలాగే మనకి ఇప్పుడు మెయిన్ సమస్య మన పెద్దలు చెప్పినట్టు ఇక్కడి నుంచి ఆ వేస్ట్ వాటర్ దీనిలో మిక్స్ అవుతున్నట్టుంది కదా. సో అవును, దానికి సంబంధించి మామూలుగా అది కిడ్నీ అన్ని ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి అది కూడా ఇమీడియట్ గా నాన్నగారు చెప్పించి మనం చెప్పిద్దాం. అండ్ మనకి ఒకటమ్మా, మన ఈసారి ఓట్ అనేది మనకన్నా మన వచ్చే భావితరాలకి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు ఒకటి జాబులు లేవు,
మీరు చూస్తున్నారు. ఎలాగంటే ఒక సంక్షేమం ఉంటున్నాయి కానీ మనకి అభివృద్ధి అనేది కూడా ఉండాలి కదా. అది లేకుండా మనకి ఒట్టి సంక్షేమం అంటుంటే మనకి ఎన్నాలని అది నడుస్తుంది. సో ఒకటి అంటే జగన్ గారు చేసేది పథకాలు అది అన్ని కంటిన్యూ అవ్వేవే. మనకి కావాలంటే వాలంటీర్లు కూడా మనం ఇప్పుడు ఈసారి గౌరవంగా మన బాబు గారు 10,000 చేస్తున్నారు దాన్ని. సో అటువంటి పథకాలని మనం భయపడి ఇలా మోసం చేసి మాకు ఇవ్వరు అనేది ఏం పెట్టుకోకండి. ఈసారి కంపల్సరీగా మీ విలువైన ఓట్లు సైకిల్ గుర్తుకేస్తే మన రాష్ట్రాన్ని కాపాడుకోవచ్చు. మనకి ఇప్పుడు 2 కళ్ళున్నా మన చూపు ఒకటే, మనకి 2 కాళ్ళున్నా మన నడక ఒకటే. అలాగే మనకి 2 శ్రీనివాసరావు ఉన్న మన నాయకుడు గంటా శ్రీనివాసరావు మాత్రమే. సో మీ అందరూ అమలైన ఓటు మన 2 గుర్తులు సైకిల్ కేయండమ్మా. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు జీవీఎంసీ 14వ వార్డు కార్పొరేటర్ కటారి అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో నరసింహానగర్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో స్థానిక ప్రజలు ఆయనకు అడుగడుగున హారతులు పట్టి స్వాగతించారు. ఈ మేరకు కేకే రాజు గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ ఇంటింటికి కరపత్రాలు అందజేశారు. అనంతరం 53వ వార్డు మరిపాలెం మసీదు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ నరసింహానగర్ ప్రాంతంలో గిరి ప్రదర్శనకు వెళ్లే రోడ్లు, డ్రైన్లు, పార్కులు అభివృద్ధి చేయడం జరిగిందని, అంతేకాకుండా ఈ ప్రాంతంలో 1500 కోట్ల పెట్టుబడితో ప్రసిద్ధి చెందిన రహేజా గ్రూప్ వారి ఇనార్బిట్ మాల్ తీసుకురావడం జరిగిందని అన్నారు. తద్వారా సుమారు 15,000 మందికి ఉపాధి దొరకనుందని చెప్పారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తమను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పలు కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్లు, పార్టీ శ్రేణులు, 14వ వార్డు సీనియర్ నాయకులు, సచివాలయం కన్వీనర్లు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలా నడుస్తుంది. రాబోయే రోజుల్లో అధికారంలోకి వస్తే ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో ఆలోచించాలి కానీ అధికార పక్ష నాయకుల మీద బురద జల్లే విధంగా మాట్లాడడం తగదని పెందుర్తి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అదీప్ రాజ్ హితవు పలికారు. బుధవారం పెందుర్తి సభలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు అదీప్ రాజ్ వివరణ ఇచ్చారు. రాంపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హుందా రాజకీయం చేయాలి కానీ దిగజారుడు రాజకీయం తగదన్నారు. తాను స్థానికుడినని, కడవరకు పెందుర్తి ప్రాంత ప్రజలకు సేవ చేస్తానని చెప్పిన అదీప్ రాజ్ పూటకో పార్టీ మార్చే నాయకుని ఏమాత్రం కాదన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పార్టీ భారీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పెందుర్తిలో ఒక సభ పెట్టడం జరిగింది. సరే, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ విధి విధానాలు, రేపు అధికారంలోకి వస్తే ప్రజలకు ఎటువంటి మేలు చేయాలనుకుంటున్నాం, ప్రజల్ని కష్టకాలంలో ఏ రకంగా ఆదుకుంటాం అనేటువంటి పద్ధతుల మీద మాట్లాడడం సహజం. దానికి భిన్నంగా అనడానికి లేదులేండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఆయన ఏ రకమైనటువంటి విధానంగా మాట్లాడతారని మన అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా రేపు రాబోయే కాలంలో ప్రజలకు ఏం మంచి చేయాలనుకుంటున్నారని చెప్పడం మానేసి ఏదో రకంగా అక్కడ ఉన్నటువంటి నాయకుల్ని, ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ లేదంటే అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏ రకంగా దోషంలాడాలి అనేటువంటిది ఒక్కటే ఆయన ఎజెండాగా మాట్లాడడం మనం చూస్తుంటాం. అందులో భాగంగా నిన్న ఆయన స్టార్టింగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అదీప్ రాజ్కి ఎందుకు భయపడాలి అని అడుగుతున్నారు. సార్, నన్ను చూసి ఎందుకు భయపడతారు సార్? నేనంతా నన్ను చూసి భయపడడానికి? మీలో సాంగ్ కూడా ఉండను, హైట్లోనే ఉండను, వెయిట్లోనే ఉండను. నన్ను చూసి ఎవరు భయపడతారు? నన్ను చూసి ఎవరు భయపడాలని నేను రోజు కోరుకోను. నన్ను చూస్తే అభిమానంగా అన్నా బాగున్నావా అని అడగాలని నేను కోరుకుంటాను తప్ప నన్ను చూసి భయపడాలని ఏ రోజు నేను కోరుకోను. ఆ వ్యక్తిత్వం కూడా నాది కాదు.
ఇంక ఏదో రకంగా మరొకసారి అంటారు, ఎవరైనా ఇల్లు కట్టుకుంటేనంట అది ప్రాజెక్ట్ ట్యాక్స్ పే చేయాలంట. మీరు ఎవరో చెప్పిన మాటలు వినడం కాదండి పవన్ కళ్యాణ్ గారు, ఒకసారి మీరు వాస్తవం తెలుసుకోండి. విశాఖ ఉత్తర నియోజకవర్గ వైకాపా అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు శుక్రవారం విశ్వతేజ స్కూల్ సందర్శించారు. ఇటీవల 10వ తరగతి పాస్ అయిన విద్యార్థులను వాళ్ళ తల్లిదండ్రులను అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ గత 39 సంవత్సరాలుగా ఉత్తర నియోజకవర్గం 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ పరిధిలో విద్యా సంస్థ నిర్వహిస్తూ అనేక మందిని ఉన్నత స్థానాలకు తీసుకువెళ్లామన్నారు. విద్యా సంస్థలకి తలమానికంగా నిలిచిన విశ్వతేజ విద్యా సంస్థలను నమ్మి తమ పిల్లల బంగారు భవితకు బాట వేసుకున్న తల్లిదండ్రులకు విద్యా సంస్థ యాజమాన్యం తరపున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సునీత, కార్పొరేటర్లు ఆళ్ల లీలావతి శ్రీనివాస్, కేవీఎన్ శశికళ, దుప్పలపూడి శ్రీనివాస్, యువజన విభాగం అధ్యక్షుడు ఆళ్ల శివగణేష్, గంగా మహేష్, అంబటి శైలేష్ తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు మాకు మద్దతు తెలిపి ఇక్కడికి ఆహ్వానించి మీ ఆశీస్సులు అందించినందుకు మీ అందరికీ కూడా పేరుపైన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మేమంతా ఇక్కడ పేరెంట్స్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. హైయెస్ట్ మార్కులు వచ్చే వారికి మంచి అవార్డ్స్ ఇవ్వడానికి మన కేకే రాజు గారి చేతుల మీదుగా ఈరోజు అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. అతను హైయెస్ట్ మార్కులు వచ్చినందుకు పేరెంట్స్కి, టీచర్లకి మన కేకే రాజు గారు అభినందించారు. వాళ్ళకి మా యొక్క నమస్కారాలు. మేము ప్రతి సంవత్సరం ఈ డిసిప్లైన్గా ఎడ్యుకేషన్ నేర్పించడం ఈ ఏరియాలో మా స్కూల్లో ఇటువంటి మీడియం ఏరియాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి ఏరియాని సెలెక్ట్ చేసుకొని ఇటువంటి ఏరియాలోనే మన పిల్లల్ని డెవలప్ చేస్తే మనకు నేమ్ ఉంటుందని ఇటువంటి ఏరియాలో మేము 89లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడాను విలువలతో కూడుకున్న విద్య అనేది పిల్లలకి అందజేయడం జరుగుతున్నాయి. అలాగే ప్రతి వారం కూడా స్పోర్ట్స్ని కండక్ట్ చేయడం కానీ, వాళ్ళలో ఉండే పిల్లల యొక్క నైపుణ్యతని బయటికి రప్పించడం కానీ, అలా గేమ్స్కి ఇంటర్నేషనల్, నేషనల్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, కబడ్డీ, వాలీబాల్, క్రికెట్ ఇటువంటి వీటిని కూడా మేము పంపించడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రతి ఒక్కరూ ఓటును బాధ్యతగా తీసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. సంక్రాంతి పండుగకు తరలి వచ్చినట్లు ఓటర్లు ఓటు వేయడానికి రావాలని ప్రజలకు పిలుపునిచ్చిన జై భారత్ పార్టీ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి జేడి లక్ష్మీనారాయణ. ఘనంగా ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ 78వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.